ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్తాను. సో నా చివరి వరకు చూడండి, లైక్ చేసి చూడండి ప్లీజ్. ఐ రిక్వెస్టింగ్ యూ. నా వీడియోస్ కొంచెం పుష్ అవుతాయి, నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేసి చూడండి ప్లీజ్. సో మనకు ముఖ్యంగా ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే చాలా మందిలో అట్లా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆఫ్టర్నూన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 10:30, 11 కల్లా ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఇట్లా క్యూరియాసిటీ అందరికి ఇట్లా ఒక ఉత్సాహం అనేది అయితే చాలా ఉంటుంది. సో ఏంటనేది అయితే అది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనకు నిన్న నేను ఒక వీడియో, ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నాగమణికంఠ సీక్రెట్ రూమ్ లేదా సోనియా సీక్రెట్ రూమ్ అనేది ఇప్పుడు చెప్తాను. ఇద్దరు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సోనియా ఎలాగో లీస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి, సో లీస్ట్ ఓటింగ్తోని తనను ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తారా, లేదా నాగమణికంఠను సీక్రెట్ రూమ్కి పంపిస్తారా అనేది అయితే ఇట్లా వెయిట్ చేస్తున్నారు అందరూ. కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే వీళ్ళిద్దరికైతే ఉన్నాయి. సోనియా గనక వెళ్తే సీక్రెట్ రూమ్కి మనకి నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అవుతాడా, నిఖిల్ ఏమైనా మాట్లాడతాడా తన గురించి? ఎందుకంటే ఇప్పుడు సోనియాని నా రైట్ హ్యాండ్, నా హార్ట్, నా ఇది మణికంఠ నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని చెప్పడం కానీ, సోనియాని స్ట్రెంత్ లాగా ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. తర్వాత సోనియా అంటే అందరికీ యాంటీ, అసలు ఎవరికి నచ్చదు. అందరితో ఎంతో కొంత గొడవలైనా ఎంతో కొంత ఉన్నాయి. తనని గనక పంపిస్తే తన గురించి నిఖిల్ ఏమన్నా ఫ్లిప్ అవుతాడా, ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఏమైనా అంటారా? సో బయటకు వచ్చి నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తుందా లేదా నిఖిల్? ఎందుకంటే తను ఫ్లిప్ అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అది ప్యూర్ ఫ్రెండ్షిప్ అనిపించట్లేదు మనకు. కాజల్, మానస్, సన్నీ వీళ్ళకి చాలా ట్రూ ఫ్రెండ్షిప్ అనిపించింది. చాలా ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఒకరికొకరు సాక్రిఫైస్, చాలా బాగా అనిపించింది. కానీ వీళ్ళ ముగ్గురిది అంత ట్రూ ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించట్లేదు. సో ఖచ్చితంగా అది ఏదో ఫస్ట్ వీకే యష్మిని చీఫ్ చేసినప్పుడు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు అందరు కలిసి మాట్లాడుకొని వచ్చారన్న ఒక మాట ఏగానే ఆమె వెనకాల తిరిగి ఆమె ఫ్రెండ్షిప్ చేసుకునే ప్రయత్నం చేసింది తప్ప ఆమెతో రియల్గా అయితే కనెక్ట్ అవ్వలేదని నాకు అనిపించింది. మీకు ఏమైనా నచ్చిందో కామెంట్ చేయండి. సో రియల్ ఫ్రెండ్షిప్ అయితే కాదు, ఇదంతా ఫేక్ అని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఫ్లిప్ అవుతాడు. అప్పుడు ఇక బయటకు వచ్చాక ఒక లెవెల్లో ఉంటుంది గేమ్ అనేది అని నాకు అనిపించింది. అట్లా మన నాగమణికంఠ వెళ్తే కూడా ఒక లెవెల్లోనే ఉంటుంది. కానీ సోనియా లీస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి సోనియా వెళ్తే ఇంకా చాలా రసవత్తరంగా మారే అవకాశాలు అయితే ఉంది. సో నాకు తెలిసి ఓటింగ్ అయితే మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి నబీల్ అండ్ ఎక్సలెంట్ ఓటింగ్ 30 అబోవ్ ఉంది. తర్వాత నాగమణికంఠ 22, తర్వాత ప్రేరణ 21, ఇంకా తర్వాత ఈ ముగ్గురు లీస్టే ఉన్నారు. పృథ్వీకి, నిఖిల్వి వాళ్ళే వీళ్ళే ఓట్లు పడుతున్నాయి. ఇక ఆదిత్యకైతే చెప్పలేము, ఆదిత్యకి లీస్ట్ ఓటింగ్ ఉంది. సోనియాకైతే ఇంకా లీస్ట్ ఓటింగ్ ఉంది. సో మరి కంటెంట్ పరంగా చూస్తే ఆదిత్యని ఏమైనా ఎలిమినేట్ చేస్తారా, డబల్ ఎలిమినేషన్ చెప్పి ఒకరు సీక్రెట్ రూమ్ ఒకటి ఇది చేస్తారా అనేది అర్థం కావట్లేదు. ఈ రోజైతే అసలు ఇట్లా వెయిట్ చేస్తున్నాం, ఏం జరగబోతుందా. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ రాగానే అయితే నేను వీడియో చేస్తాను. సో ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సోనియానా లేకపోతే నాగమణికంఠ అన్న, లేకపోతే నాగమణికంఠ సీక్రెట్ రూమ్ వచ్చి సోనియాని ఎలిమినేట్ చేసినా చెప్పలేం, లేదంటే ఆదిత్యని ఎలిమినేట్ చేసినా చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ కంటెంట్ ఇస్తుంది కదా సోనియా. నిన్న కూడా అసలు ఆమె గురించి ఎంత ఎక్కిరిస్తున్నారు, హగ్గులు చేసుకున్నట్టుగా. నేను ఇమిటేషన్ చేస్తే పాజిటివ్గా తీసుకుంటుంది, ఆమె పాజిటివ్గా మాట్లాడుతుంది నాగమణికంఠతోని. అసలు అందరు నోట్ నుంచి సోనియా నిఖిల్ పృథ్వీ, సోనియా నిఖిల్ పృథ్వీ అంటుంది. నాకైతే నవ్వు వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్లో ఆ డిస్కషన్ వేశారు. ఎవరిని మెచ్చుకోదు. ప్రేరణ బాగా చేసింది అన్నది, నబీల్ బాగా చేశాడు అన్నది ఎవరిని మెచ్చుకోవట్లేదు. అసలు ఆమె మెచ్చుకోకుండా మమ్మల్నే పొగుడుతున్నారు అక్కడ. కనీసం యష్మి ఫోటో వేసుకుని మరి యష్మి లెక్క చేసిందా, చేయలేదు. యాక్చువల్గా నిన్నటి ఎపిసోడ్ అయితే దరిద్రం కాదు అసలు. పాపం నాగమణికంఠ నన్ను ఫిజికల్ టాస్క్లో తీసుకుంటారా మీరు అంటే, అది గ్రూప్కి లాభం అనిపిస్తే తీసుకుంటా, లేదంటే తీసుకోను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు అంటే నేను తీసుకోను, ఇండైరెక్ట్గా నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటున్నాడు. అంత పాపం నిఖిల్ ఫ్రెండ్ అంటున్నాడు నాగమణికంఠ. అయితే గబ్రా అది వేసుకొని మంచి పని చేశాడు. ఏదైనా ఒక పవర్ ఇవ్వాలి చూడు, వీళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ ఇది అయిపోవాలి. సాటర్డే రోజు దానికి సంబంధించి ఏదైనా పవర్ ఇవ్వాలి. కానీ ఇక నాగమణికంఠకు సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఎపిసోడ్ ఉంటుంది అసలు. అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు. సో ఇంకా చూడాలి ఫ్రెండ్స్ ఏమవుతుందా. మరి సోనియా వెళ్తే కనుక రచ్చరంబోలా అవుతుంది, నాగమణికంఠ వెళ్ళా రచ్చరంబోలా అవుతుంది. అయితే సోనియాని ఎందుకు పంపించారంటే, ఎలాగో అమ్మాయికి లీస్ట్ ఓటింగ్ ఉంది, ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూమ్కి పంపించేసి వైల్డ్ కార్డ్స్తో రమ్మంటారు. రేపు ఒక రోజు 2 రోజులు ఉండి రప్పిస్తారా
చూడాలి, ఎందుకంటే 2 ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తెగ ఫీల్ అవుతుంది కదా, మేము మా గురించి అందరు ఇట్లా అనుకుంటారు హౌస్లో అన్నట్టు ఫీల్ అవుతుంది కదా. సో ఇంకా నిఖిల్ ఇక గేమ్ ఏమైనా మార్చాలి, ఆమె వెళ్ళిపోయింది అనగానే ఇక మస్తు గొడవలు ఇక విపరీతంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో చూడాలి, వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఏమవుతుందా అనేది. సో ఇక మీకు వెంటనే అయితే అప్డేట్ ఇస్తాను నేను. అయితే మనకు ఇంకా చెప్పలేము, ఆదిత్య అయినా సోనియా అయినా లేకపోతే ఎవరో ఒకరు సీక్రెట్ రూమ్ ఒకరు ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.